AudioJungle. సరే సరే అన్న సరే చెప్పి పెట్టు ఫోన్ చేసి చెప్పు. ఈ సన్మానం అంతా ఎన్ఎస్ఎంఈ చైర్మన్ గారు అడిగారు. ఎక్స్ప్లెయిన్ చేయమని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మన మమతా గారు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ తరఫు నుంచి లేడీస్కి ఎంతో అవకాశాలు ఇస్తూ ఇప్పుడు అదే దిశగా ఎంఎస్ఎంఈ ద్వారా చాలా మందికి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అందులో చాలా అవకాశాలు ఇస్తున్నారు. సో మేమందరం వారిని అభినందించడానికి వచ్చాము. పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుకుంది మానవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా. కడుగుతున్నాలే కంప్యూటరే మంటోంది. పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది. బోధపడని కంప్యూటర్ బదులందరే లేదండి. విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే. శాసనాలు కావు సలహాలు మాత్రమే. కలలు బదలి ఇళ్ళను తెలిసి నడుచుకో. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకో.
గమప 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 గమపని నిసనిసగా 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 పని పని పనిసగా మ్యూజిక్ మ్యాజిక్ పచ్చకాలు ఛాలెంజ్ నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా నేల విడిచి సామైతే టైం వేస్తుగా ఏదిమా ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా రోజనపురం రోజు కదా తాకకుండా ఊరుకుంటే తప్పు కదా నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా చూడకుండా చెయ్యి వేస్తే ముళ్ళు కదా ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దగ్గునా లక్ష్యమందకుండా లైఫ్ అర్థం ఇంక ముందునా ఎగువ గెలుపు గెలుపు మనకి దొరకదా ఆ, ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు వరస తమకు తెలియదా ఓ, ఆ ముందు కట్ చేయకుండా పక్క తీసుకెళ్ళి పైకి నమస్తే. ఈ రోజున మన పన్యాల మమతా గౌడ్ గారి జన్మదిన సందర్భంగా మా ఎంఎస్ఎంఈ పీసీఐ ఆఫీస్లో మా ఈసీ మెంబర్గా బట్టి ఈ రోజున ఇక్కడ జన్మదిన ఉత్సవాలు జరపడం జరిగింది. దానికి మమతా గౌడ్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ మా ఎంఎస్ఎంఈ పీసీఐలో ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా జన్మదిన శుభాకాంక్షలు మా మెంబర్స్కి చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన ఎంఎస్ఎంఈ పీసీఐ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా మన స్టేట్ ఆఫీసులో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషం. వారు ఇలాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే వారి ఇంకా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఇంకా సమాజ సేవ చేయాలని చెప్పేసి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో కొనుగోలాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుడు పెట్టుకుంటున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు ఈరోజు అందరి మిత్రులు శ్రీరామ రాష్ట్ర సమక్షంలో జరుపుతున్నారు. వారు గౌడ సమాజానికి గౌడ సంఘానికి ఎన్నో సేవలు అందించారు. ఎన్జిఓ సంఘానికి కూడా చాలా అందించారు. ఇలాంటి ఎన్నో పుట్టినరోజు మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటూ మమతా గౌడ్ గారికి మరొకసారి బర్త్డే విషెస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. పన్యాల మమతా గౌడ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె యాక్చువల్గా సాహిత్య సేవాకార్యాలు చేస్తారు. అలాగనే రాజకీయాల్లో కూడా ముందు మరింత మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సేవను ఇలా కంటిన్యూ చేస్తూ అందరికీ కలుపుదోలుగా ఉంటూ ఆమె అనుకున్నవన్నీ మనస్ఫూర్తిగా సాగాలని జన్మదిన శుభాకాంక్షలు కోరుతున్నాను. నా పేరు పద్మిని రాజు. సేవాలాల్ సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని. ఈరోజు ఇక్కడ పన్యాల మమతా గౌడ్ గారు
పుట్టినరోజు జరుపుకున్నారు. పుట్టినరోజుకి నేను ఇక్కడ కావడం నాకు చాలా సంతోషం. మమతా గౌడ్ గారు ఎన్జిఓ నుంచి కానీ గౌడ్ సంఘం నుంచి కానీ అండ్ ఉమెన్ సొసైటీ నుంచి కానీ చాలా సేవా కార్యక్రమాలు చేశారు. మహిళల్ని ముందుకు నడిపించే ముఖ్యమైన పాత్ర పోషించి చాలామందికి మార్గదర్శకంగా నిలిచారు. ఎన్జిఓ సర్వీసెస్ నుంచి మమతా గౌడ్ గారు నాకు ఒక 10 years నుంచి బాగా పరిచయం. మహిళలకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ముందుండి వారి తరఫున ఆ సమస్యని పరిష్కరించడానికి ముందడుగు వేస్తే మొట్టమొదటి మహిళ. ఈరోజు ఇక్కడ ఈ పుట్టినరోజుకి నేను అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజులు అక్క మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి రాజకీయంలో కానీ అండ్ ఎన్జిఓ సర్వీసెస్ నుంచి కానీ మహిళలకి మరిన్ని సేవా కార్యక్రమాలు జరిపించి మహిళలను ముందుగా నడిపించే పాత్ర పోషించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంఎస్ఎంఈ పీసీఐ నుంచి నాకు ఈ సన్మానం జరగడము, ఈ బర్త్డే విషెస్ చెప్పడము, ప్రతి ఒక్కరు కూడా నన్ను అభిమానించి నాకు బర్త్డే ఫంక్షన్ జరపడం అనేది చాలా గొప్ప విషయం. నేను నా జీవితంలో ఇలాంటి మంచి మనుషులని నేను సంపాదించి పెట్టుకున్నాను. నా వెనుక ఇంతమంది జనాలు ఉన్నారు, నా మనుషులు అంటూ ఉన్నారు అని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను గౌడ సంఘాలే కానీ, ఎన్జిఓ సంఘాలే కానీ, సావిత్రిపై పుల్లే ద్వారా కానీ, మహిళా సంఘాలే కానీ, బీసీ సంఘాలే కానీ అనేకమైన రంగాలలో నేను చేసి మహిళల కోసం ఉద్యమంలాగా చేస్తూ మహిళల కోసమే పోరాడుతూ ఉన్నాను నేను. ఎందుకంటే మహిళలకు జరిగే అన్యాయాలన్నీ కూడా అరికట్టాలనే ఉద్దేశంతో నేను సమాజ సేవ చేస్తున్నాను. ఈ సమాజ సేవ చేయడం ఎందుకు అంటే గతంలో సావిత్రిపై పుల్లే అమ్మగారు అప్పట్లో ఎలా అయితే మహిళల కోసం పాటుపడి విద్యా రంగాలలో మహిళలు అన్ని హక్కులలో ఈక్వల్గా ఉండాలి, అంటే మగవాళ్ళకి సమానంగా ఉండాలి అన్న ఉద్దేశంతో జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే వీళ్ళిద్దరు దంపతులు సమాజానికి ఎంత సేవ చేశారో వాళ్ళిద్దరు స్ఫూర్తిగా నేను తీసుకొని నేను కూడా సమాజ సేవ చేయాలని చెప్పేసి సావిత్రిబాయి పులే ద్వారా నేను సేవ చేయడం జరిగింది. మహిళల కోసమే పాటుపడతాను. మహిళల కోసమే నేను అన్ని రంగాలలో సేవ చేస్తూ ఉంటాను. ముఖ్యంగా నా గౌడ సంఘాల నుంచి నన్ను అభిమానించి నన్ను అన్ని విధాలా ఆదుకుంటున్నందుకు మంత్రులు కానీ, ఇటు నా కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా నన్ను అభిమానించి నన్ను బాగా చూసుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు. Audio Jungle. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా? హ్యాపీ హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. కడుగుతున్నాలే కంప్యూటరే మంటోంది, పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది. బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదండి,
విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే ప్రాణ ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్. అప్ టు డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్, పాత నీతులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్. ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే. కలను బదలి ఇళ్ళను తెలిసి నడుచుకో హ్యాపీ హ్యాపీ. హ్యాపీ హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ చేసుకో శుభాకాంక్షలందజేయమా మిత్రమా. గమప 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 గమపని నిసనిసగా నిసనిసగా నిసనిస పని పని పనిసగా. మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్. నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా, తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా. నేల విడిచి సామైతే టైం వేస్ట్ ధీమా. ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా. రోజనకు రమ్మంటున్న రోజు కదా, కాకకుండా ఊరుకుంటే తప్పు కదా. నవ్వుకుంటూ కొంచెం చుట్టుకుంట చెయ్యి వేస్తే ముప్పు కదా. ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దగ్గునా, లక్ష్యమందకుండా లైఫ్ అర్థమింక ముందునా. ఎగువ గెలుపు గెలుపు మనకి దొరకదా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోమా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా. ఓ, శుభాకాంక్షలందజేయమా మిత్రమా. నమస్తే. ఈ రోజున మన పన్యాల మమతా గౌడ్ గారి జన్మదిన సందర్భంగా మా ఎంఎస్ఎంఈ పీసీఐ ఆఫీస్లో మా ఈసీ మెంబర్గా బట్టి ఈ రోజున ఇక్కడ జన్మదిన ఉత్సవాలు జరపడం జరిగింది. దానికి మమతా గౌడ్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ మా ఎంఎస్ఎంఈ పీసీఐలో ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా జన్మదిన శుభాకాంక్షలు మా మెంబర్స్ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన
ఎంఎస్ఎంఈపీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా మన స్టేట్ ఆఫీసులో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషం. వారు ఇలాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే వారి ఇంకా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఇంకా సమాజ సేవ చేయాలని చెప్పేసి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో కొనుగోలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుడు పెట్టుకుంటున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు ఈరోజు అందరి మిత్రులు శ్రీరామ రాష్ట్ర సమక్షంలో జరుపుతున్నారు. వారు గౌడ సమాజానికి గౌడ సంఘానికి ఎన్నో సేవలు అందించారు. ఎన్జిఓ సంఘానికి కూడా చాలా అందించారు. ఇలాంటి ఎన్నో పుట్టినరోజు మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటూ మమతా గౌడ్ గారికి మరొకసారి బర్త్డే విషెస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. పన్యాల మమతా గౌడ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. యాక్చువల్గా సావిత్రి గారి సేవలు చేస్తారు. అలాగనే రాజకీయాల్లో కూడా ముందు మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సేవను ఇలా కంటిన్యూ చేస్తూ అందరితో కలుపుదోలుగా ఉంటూ తాము అనుకున్నవన్నీ మనస్ఫూర్తిగా సాగాలని జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు పద్మిని రాజు, రంగారెడ్డి సేవాలాల్ సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి. ఈరోజు ఇక్కడ పన్యాల మమతా గౌడ్ గారు పుట్టినరోజు జరుపుకున్నారు. పుట్టినరోజుకి నేను ఇక్కడ కావడం నాకు చాలా సంతోషం. మమతా గౌడ్ గారు ఎన్జిఓ నుంచి కానీ గౌడ్ సంఘం నుంచి కానీ అండ్ ఉమెన్ సొసైటీ నుంచి కానీ చాలా సేవా కార్యక్రమాలు చేశారు. మహిళల్ని ముందుకు నడిపించే ముఖ్యమైన పాత్ర పోషించి చాలామందికి మార్గదర్శకంగా నిలిచారు. ఎన్జిఓ సర్వీసెస్ నుంచి మమతా గౌడ్ గారు నాకు ఒక 10 years నుంచి బాగా పరిచయం. మహిళలకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ముందుండి వారి తరఫున ఆ సమస్యని పరిష్కరించడానికి ముందడుగు వేస్తే మొట్టమొదటి మహిళ. ఈరోజు ఇక్కడ ఈ పుట్టినరోజుకి నేను అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజులు అక్క మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి రాజకీయంలో కానీ అంటే ఎన్జిఓ సర్వీసెస్ నుంచి కానీ మహిళలకి మరిన్ని సేవా కార్యక్రమాలు జరిపించి మహిళలను ముందుగా నడిపించే పాత్ర పోషించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంఎస్ఎంఈ పీసీఐ నుంచి నాకు ఈ సన్మానం జరగడము, ఈ బర్త్డే విషెస్ చెప్పడము, ప్రతి ఒక్కరు కూడా నన్ను అభిమానించి నాకు బర్త్డే ఫంక్షన్ జరపడం అనేది చాలా గొప్ప విషయం. నేను నా జీవితంలో ఇలాంటి మంచి మనుషులని నేను సంపాదించి పెట్టుకున్నాను. నా వెనుక ఇంతమంది జనాలు ఉన్నారు, నా మనుషులు అంటూ ఉన్నారు అని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను గౌడ సంఘాలే కానీ, ఎన్జిఓ సంఘాలే కానీ, సావిత్రిబాయి పుల్లే ద్వారా కానీ, మహిళా సంఘాలే కానీ, బీసీ సంఘాలే కానీ అనేకమైన రంగాలలో నేను చేసి మహిళల కోసం ఉద్యమంలాగా చేస్తూ మహిళల కోసమే పోరాడుతూ ఉన్నాను నేను. ఎందుకంటే మహిళలకు జరిగే అన్యాయాలన్నీ కూడా అరికట్టాలనే ఉద్దేశంతో నేను సమాజ సేవ చేస్తున్నాను. ఈ సమాజ సేవ చేయడం ఎందుకు అంటే గతంలో సావిత్రిబాయి పుల్లే అమ్మగారు అప్పట్లో ఎలా అయితే మహిళల కోసం పాటుపడి విద్యా రంగాలలో మహిళలు అన్ని హక్కులలో ఈక్వల్గా ఉండాలి, అంటే మగవాళ్ళకి సమానంగా ఉండాలి అన్న ఉద్దేశంతో జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే వీళ్ళిద్దరు దంపతులు సమాజానికి ఎంత సేవ చేశారో వాళ్ళిద్దరు స్ఫూర్తిగా నేను తీసుకొని నేను కూడా సమాజ సేవ చేయాలని చెప్పేసి సావిత్రిబాయి పులే ద్వారా నేను సేవ చేయడం జరిగింది. మహిళల కోసమే పాటుపడతాను నేను, మహిళల కోసమే నేను అన్ని రంగాలలో సేవ చేస్తూ ఉంటాను. ముఖ్యంగా నా గౌడ సంఘాల నుంచి నన్ను అభిమానించి నన్ను అన్ని విధాలు ఆదుకుంటున్నందుకు మంత్రులు కానీ, ఇటు నా కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా నన్ను అభిమానించి నన్ను బాగా చూసుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు.